హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటంటే పౌరుషానికి స్పైసీ ఎగ్ కర్రీ అనమాట. ఏంటి పౌరుషం అంటుంది, స్పైసీ ఎగ్ కర్రీ అంటుంది అనుకుంటున్నారా? విషయం ఏంటో తెలియాలంటే మీరు ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే ఇవాళ సండే కదా, మా డాడీకి ఆయన డ్యూటీ ఉందన్నమాట. సో తను లేట్గా లేచారు. ఇంకా ఫాస్ట్‌గా ఫ్రెష్ అప్ అయిపోయి మా మమ్మీ బాక్స్ కడితే తీసుకొని ఎళ్ళిపోయారు. సో, ఏమి నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్ అట్లాంటిది ఏమి తీసుకొని రాలేదనమాట. సరేలే సండే కదా ఎగ్ ఫ్రై అన్నా చేసుకుందాం మనం అని చెప్పి నేను స్టార్ట్ చేశా అనమాట. అది నాకు సడెన్‌గా ఏం గుర్తుకొచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు, గొప్ప మాటలు ఉన్నాయి కదా! పౌరుషానికి కారం ముద్దలు తినండి అని. అది గుర్తొచ్చింది. సరే మనం కనీసం కారం ముద్దలు ఎలాగో తినలేము. స్పైసీ ఎగ్ కర్రీలోనైనా స్పైసీగా యేసుకొని తిందాం అనుకున్నా. అసలు ఇప్పుడు పౌరుషం ఎందుకు అని అనుకుంటారు కదా మీరు. ఎందుకు మాట్లాడుతుంది అని. విషయం ఏంటంటే ఇప్పుడు చాలా నోటిఫికేషన్స్ పడుతున్నాయి కదా, ఎగ్జామ్ నోటిఫికేషన్స్. అవి పడినప్పుడైతే ఫుల్ కాన్సంట్రేషన్‌తో చదవాలి. డైలీ ఒక 10 అవర్స్ అన్నా, 15 అవర్స్ అన్నా చదవాలి. అన్ని టాపిక్స్ కవర్ చేసేయాలి. అన్నీ ఈసారి ఎట్లన్నా జాబ్ క్రాక్ చేయాల్సిందే. ఎట్లన్నా జాబ్ తెచ్చుకోవాలి. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి. అది ఇదని ఫుల్ జోష్‌తో, ఎనర్జిటిక్‌గా ఉంటాము. సరే అని చెప్పి నోటిఫికేషన్ అప్లై చేసుకుంటాము. అన్ని ఆన్‌లైన్ కోర్సులు ఏవేవి ఉన్నాయో అన్నీ సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటాము. మెటీరియల్స్ అన్నీ కొనుక్కుంటాం. కూర్చొని చదువుతూ ఉంటాం. మధ్యలో ఎక్కడో ఒక దగ్గర మన ఇంట్రెస్ట్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది కదా! అలాంటి టైంలోనే మనం పవన్ కళ్యాణ్ గారిని గుర్తు తెచ్చుకొని మనం స్పైసీగా కారం ముద్దలు తినడానికి ఇలా ఏదో కర్రీలో స్పైసీ వేసుకొని తినాలన్నమాట. ఎలాగో ఇవాళ సండే నాన్ వెజ్ వేరేది ఏం లేదు కాబట్టి ఇందులోనే ఎగ్స్లోనే స్పైసీగా చేసుకొని తిందామని 4 ఎగ్స్కి 4 స్పూన్స్ ఆఫ్ కారం, 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా వేసుకొని ఫుల్ స్పైసీ వేసుకొని చేసుకున్నాను అనమాట. స్పైసీ అయితే చాలానే ఉంది. కొంచెం కాన్సంట్రేషన్ లెవెల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంత స్పైసీగా తింటే టేస్ట్ బడ్స్లతో పాటు కాన్సంట్రేషన్ కూడా పెరుగుతుందని అనుకుంటున్నా. మంచిగా ఇట్లా నాకు మరీ స్క్రాంబుల్ అయితే నచ్చదు. కొంచెం ఎగ్ లాగా ఉంటేనే నచ్చుతుంది. సో నాకు నచ్చినట్టు అట్లా చేసుకున్నాను అనమాట. చెప్పా కదా 4 ఎగ్స్కి 4 స్పూన్స్ ఆఫ్ కారం అని మంచి స్పైసీగా చేసుకున్నా. బాగా ఫ్రై చేసుకొని మీరందరూ ఏ ఏ నోటిఫికేషన్కి అప్లై చేశారు? జీడిఎస్ ఆన్లైన్ పోస్ట్ ఆఫీస్ ఎగ్జామ్స్ 10th బేస్ మీద పడ్డాయి కదా, అది అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకున్నారా? మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అప్లికేషన్ ఫిల్ చేయడంలో? కొంచెం కామెంట్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అన్ని ఎగ్జామ్స్కి. మంచి స్పైసీగా ఉంది కదా, ఇట్లా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేసాను. స్పైసీ కొంచెం ఎక్కువగానే ఉంది. సో తర్వాత కర్డ్ తినాల్సి వచ్చింది. మళ్ళీ మనం చేసుకున్న మన ఛానల్లో పల్లి లడ్డు ఉంది కదా, కోకోనట్ లడ్డు, సారీ, కోకోనట్ లడ్డు ఉంది కదా, అదొకటి తినేసాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.